ఓం శ్రీ గురుభ్యో నమః. ఒక యోగి ఆత్మకథ. అందరికీ నమస్కారం. పరమహంస గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకుంటున్న సందర్భంగా నిన్న మనం పరమహంస గారు మాయ అంటే ఏమిటి, అది ఎలా కప్పిబడి ఉంటుంది, దాన్ని ఎలా స్టెప్ బై స్టెప్ తొలగించుకోవాలి, మాయ నుంచి అదొక చీకటి లాంటిది అయితే ఆ చీకటిని ప్రా పారద్రోలి కాంతిని ఎలా మనం మన జీవితంలోకి స్వాగతించాలి అన్న విషయాలన్నీ నిన్న మనం తెలుసుకున్నామండి. మిగతాది ఈరోజు తెలుసుకుందాం. దేవుడు ఎప్పుడూ కూడా ఎలా ఉంటాడు, ఎలా ఆలోచిస్తాడు, మనకి ఎలా ఈ భూమి మీదకి తీసుకొస్తాడు అన్న విషయాలు కూడా మనం తెలుసుకున్నామండి. ఎందుకంటే మానవుడిని మన రూపంలో అంటే దేవుడి రూపంలో దేవుడి లక్షణాలతోనే తయారు చేద్దాం అనుకుంటాడంట. సముద్రంలో ఉన్న చేపల మీద, అలాగే గాలిలోని పక్షుల మీద, పశువుల మీద, సమస్త భూమి మీద, సమస్త నేల మీద ప్రాకే ప్రతి జీవ మీద వాళ్ళకి అధికారం ఇద్దాం అనుకున్నాడంటండి దేవుడు. అంటే ఏంటి? మన మానవుల్ని భగవంతుడికి ఏ లక్షణాలైతే ఉంటాయో, ఆ లక్షణాలతో భగవంతుడు ఏ విధంగా అయితే ఉంటాడో, ఆ విధంగానే తయారు చేద్దాం. అంటే సృష్టిద్దాం అనుకున్నాడంట. సృష్టించడమే కాకుండా 84,00,000 జీవరాశుల్లో మనం ఒకలమైతే మిగతా ఉన్నాయి గదండీ! 83 1,99,999 వాటన్నిటి మీద కూడా మనకి అధికారాన్ని ఇచ్చాడంట భగవంతుడు. అధికారాన్ని ఎందుకు ఇచ్చాడంటాడు? ఈ ప్రయోజనం కోసమే మనిషిని, సృష్టిని చెయ్యడం జరిగిందంట. ఈ విశ్వం మీద తన ఆధిపత్యాన్ని తెలుసుకుని మాయకు అధికారిగా అతడు పెరగాలని. ఎందుకు మాయకి అధికారిగా అతన్ని పెరగాలని చెప్పి ఈ విధంగా ఈ ప్రయోజనం కోసం సృష్టి చేయడం ఎందుకు జరిగింది అంటే, మనకి సృష్టికర్త తనకు తానుగా ప్రసాదించిన ఈ సృజనాత్మక ఇచ్ఛాశక్తిని ఉపయోగించుకునేవాళ్ళు ఎవరండి? యోగి, భక్తుడు. వాళ్ళే చిత్తశుద్ధితో చేసిన ఏ ప్రార్థన అయినా సరే ఫలిస్తుంది అని చెప్తున్నారు కదా! 1915 సంవత్సరంలో పరమహంస యోగానంద గారు సన్యాసం తీసుకున్న కొద్ది కాలం తర్వాత ఒక చిత్రమైన దర్శనం కలిగిందంట ఆయనకి. అది ఏంటి అంటే, దాని ద్వారా ఈయన చైతన్యంలో చాలా అవగాహన కలిగిందంట. శాశ్వత కాంతి ఏదైతే ఉందో, దాని యొక్క ఏకత్వాన్ని స్పష్టంగా చూడగలిగారు పరమహంస యోగానంద గారు. ఒకనాడు పొద్దున గడ్పార్ రోడ్‌లో ఉన్న వాళ్ళ నాన్నగారి ఇంట్లో ఈయనకొక చిన్న అటక గదిలో ఉంటది గదండీ! ఆ గదిలో కూర్చొని ఉండగా ఆయనకి ఆ దర్శనం కలిగిందంట. అప్పటికి కొన్ని నెలలుగా మొదటి ప్రపంచ యుద్ధం యూరోప్‌లో చెలరేగుతూ ఉంది. అధిక సంఖ్యలో సంభవిస్తున్న మరణాల గురించి ఎంతో దిగులుగా ఆలోచిస్తూ ఉన్నారు పరమహంస గారు. ఈయన ధ్యానంలో కళ్ళు మూసుకునేసరికి ఈయన చైతన్యం హఠాత్తుగా ఒక యుద్ధ నౌక మీద ఆధిపత్యం వహించున్న ఒక కెప్టెన్ శరీరంలోకి బదిలీ అయిపోయిందండి. అటు ఒడ్డున ఉన్న ఫిరంగులు, ఇటు ఒడ్డున ఫిరంగులు ఒకదాని మీద ఒకటి కాల్పులు జరుపుతూ ఉండగా ఆకాశం దద్దరిల్లిపోతుంది. ఒక పెద్ద ఫిరంగు గుండు వచ్చి వీళ్ళ ముందు గుండు కొట్టుకు తగిలి ఈ ఓడని బద్దలు చేసేసింది. ఈ పేలుడులో బతికిన కొద్దిమంది నావికులతో పాటు ఈయన ఎవరి శరీరంలోకైతే వెళ్లారో ఇతను కూడా నీళ్ళలోకి దూకారంట. ఈయన గుండె దడదడలాడుతూ ఉండగా సురక్షితంగా ఒడ్డుకి చేరారు. ఈ అనుభవం పరమహంస గారికి జరిగిందండి. కానీ దురదృష్టం చెదురుపాటుగా వచ్చిన పడ్డ ఆ గుండు ఒకటి ఈయన ఛాతీలోకి దూసుకుపోయిందంట. ఈయన మూలుగుతూ నేల మీద పడ్డారు. ఈయన శరీరం అంతా పక్షవాతం వచ్చినట్టుగా, తిమ్మిరెక్కిన కాలు తెలుస్తూనే ఉన్నట్టుగా ఈయనకి శరీరం మీద స్పృహ తెలుస్తూనే ఉంది. చివరికి మృత్యుదేవత రహస్య పద విన్యాసం ఈయన్ని అందుకుందంట. కడపటి నిట్టూర్పులో అచేతన స్థితిలోకి జారిపోతూ ఉండగా, ఆశ్చర్యం ఏంటంటే ఈయన గడ్పార్ రోడ్‌లోని ఇంటి గదిలో పద్మాసనంలో కూర్చొని ఉన్నాను కదా అని గమనించుకున్నారంటండి. ఈయనిక్కడ ధ్యానంలో కూర్చుని ఉంటే, ఎక్కడో యూరప్‌లో జరుగుతున్న ఆ యుద్ధ నౌక దగ్గర ఈయన ఉండటం ఏంటి?
అది అక్కడ జరిగిన ఇన్సిడెంట్‌లో మరి ఈయన అక్కడ ఉండి ఆ తుపాకీ గుండు ఈయన ఛాతీలో దిగుతున్నట్టు ఈయన అనుభవం పొందటం ఏంటండి? ఛాతీలో తుపాకీ గుండు లేని శరీరాన్ని తిరిగి పొందినందుకు ఎంతో ఆనందభరితుడవుతారు. దాన్ని చేతులతో తట్టి గిల్లి చూసుకుంటే ఈయన కళ్ళల్లో ఆనంద బాష్పాలు ధారగా స్రవించాయి. బతికే ఉన్నానని రూఢీ చేసుకోవడానికి పరమహంస గారు ముందు వెనక్కి ఉయ్యాల ఊగినట్టుగా ఊపిరి పీలుస్తూ, విడుస్తూ చూసుకున్నారు. ఈయన్ని ఇలా అభినందించుకుంటూ ఉండగా ఈయన చైతన్యం మళ్ళీ రక్తసిక్తమైన సముద్ర ఆ తటాన పడి ఉన్న కెప్టెన్ శవంలోకి మళ్ళీ బదిలీ అయిపోయిందంటండి. వెంటనే మనసు ఎంతో గందరగోళం అయిపోయింది. ప్రభూ నేను చనిపోయానా? బతికున్నానా? అంటూ ప్రార్థిస్తారు. కళ్ళు మిరుమిట్లు గొలిపే మహోజ్వల కాంతి ఒకటి ఆ క్షితిజమంతటా నిండిపోతుందండి. మృదువైన మర్మ రధ్వని ప్రకంపన ఒకటి మృదువైన మర్మర ధ్వని ప్రకంపన ఒకటి మాటలుగా మారుతుందండి. బతుకైనా చావుకైనా కాంతితో ప్రమేయం ఏమిటి? నా కాంతి బింబంతో నిన్ను సృష్టించాను. చావు పుట్టుకల సాపేక్షతలు విశ్వాస్ స్వప్నానికి చెందినవి. ఏ స్వప్నాతీత సత్తను దర్శించు మేలుకో నాయనా మేలుకో అని. ఇక్కడ చావైనా, బతుకైనా కాంతితో ఏమి సంబంధం ఉండదు. నేను నిన్ను కాంతితో, బింబంతో సృష్టించాను కాబట్టి, ఆ చావు పుట్టుకుల సాపేక్షతలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా విశ్వ స్వప్నానికి చెందినవి. నువ్వు ఆ స్వప్నానికి అతీతమైన సత్తుంది గదా! దానిని నువ్వు దర్శించుకో, మేలుకో నాయనా మేలుకో అని ఆ ధ్వని వినపడిందంటండి. మానవుడండి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఇక్కడ పరమహంస గారు. ఈ జగత్తులో మెట్లు మెట్లుగా ఈశ్వరుడు తన సృష్టిలోని రహస్యాలని సరైన సమయంలో, సరైన చోట ఆవిష్కరించటానికి విజ్ఞాన శాస్త్రవేత్తల్ని ఉత్తేజపరుస్తూ ఉంటారంట. అంటే ఆహ్, సైంటిస్ట్‌లంటారు గదా! వాళ్ళని కూడా ఈశ్వరుడు తన సృష్టిలో భాగంగానే సృష్టించాడు అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ విశ్వాన్ని దైవ ప్రజ్ఞతో ఆహ్, సంచాలితమయ్యే కాంతి ఏదైతే ఉందో, ఆ కాంతి అనే ఏకైక శక్తికి వివిధ రూపాలు అభివ్యక్తిగా గ్రహించటానికి అనేక ఆధునిక ఆవిష్కరణలు మానవుడికి తోడ్పడతాయంట. చలనచిత్రం, రేడియో, టెలివిజన్, రేడార్, కాంతి విద్యుత్ ఘటం అంటే ఫోటో, ఎలక్ట్రికల్ సెల్, ఆశ్చర్యకరమైన విద్యుత్ నేత్రం అంటే ఎలక్ట్రిక్ ఐ ఇలాంటి పరమాణు శక్తులు అనే అద్భుతాలన్నీ కూడా కాంతికున్న విద్యుదయస్కాంత దృగ్విషయం మీద ఆధారపడి సృష్టించినవే. చలన చిత్రకళలో ఏ అలౌకిక ఘటనైనా చిత్రీకరించగలరు కదా! అలాగే చూడండి ఎంతో ప్రభావోత్పాదక దృశ్య దృక్కోణం నుంచి ట్రిక్ ఫోటోగ్రఫీకి వశం కాని అద్భుతం అంటూ ఏదీ లేదు. ఎటువంటి సన్నివేశాన్నైనా ఇప్పుడు మనం ఫోటోగ్రఫీలో మనం బంధించేస్తున్నాం కదా! అంతేకాకుండా మానవుడిని స్థూలమైన భౌతిక కాయం నుంచి లేస్తున్న పారదర్శక సూక్ష్మ శరీరంగా కూడా చూడగలదు. అంటే మన ఆస్ట్రల్ బాడీ మన శరీరం నుండి వెలుబడి ఎక్కడికి వెళ్తుందో కూడా మనం చూడగలము అని చెప్తున్నారు. అతను నీళ్ల మీద నడవగలడు. మానవుడు చనిపోయిన వాళ్ళని తిరిగి బతికించగలడు. వికాసాల్లోనూ సహజ క్రమాన్ని ముందు వెనుకలా కూడా చేయవచ్చు. అయితే దేశ కాలాల్ని అస్తవ్యస్తం కూడా చేసి పారేయవచ్చు అని చెప్తున్నారు. నేర్పరి అయిన వాడు ఛాయాచిత్ర బింబాలని తన ఇష్టం వచ్చినట్టు కూర్చుకోవచ్చు కదా! అప్పుడు వీడియో ఎడిటింగ్ అనేది వచ్చేస్తుంది కదండీ! నిజమైన సిద్ధ పురుషుడు వాస్తవమైన కాంతి కిరణాలతో చేసే మాదిరిగానే ఇయన్నీ కూడా సాధించవచ్చు దృష్టి విభ్రమాలు అని చెప్తున్నారు. ఎందుకంటే సజీవ సాదృశ్యం గల బింబాల్ని ప్రదర్శించే చలనచిత్రాలు ఏవైతే ఉన్నాయో, సృష్టికి సంబంధించిన అనేక సత్యాలని కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాయంటండి. విశ్వ దర్శకుడు అంటే విశ్వ చలనచిత్ర దర్శకుడు తన నాటకాలు తానే రాసుకుంటాడు. ఎవరు? ఆ బ్రహ్మ. సృష్టి, స్థితి, లయ కారకుడు ఎవరైతే ఉన్నాడో, అనేక శతాబ్దాలు వేడుక కోసం భారీ సంఖ్యలో పాత్రల్ని గూడా సమకూర్చుకుంటాడంటండి. అనంత తత్వం అనే అంధకార శిబిరంలో నుంచి ఆయన యుగ యుగాంతరాలు ఫిల్ముల గుండా తన కాంతి కిరణాలని ప్రసరింపజేస్తున్నాడంట. మహాకాశం అనే తెర మీద ఈ బొమ్మలన్నీ కూడా పడుతూ ఉంటాయంటండి. ఒక సినిమా ద్వారా అసలు ఎంత విధంగా
ఆ బ్రహ్మ ఇదంతా చేస్తున్నాడు అనేది ఎంత చక్కగా వివరించారో చూడండి. సినిమా బొమ్మలు మనకి వాస్తవాలుగా కనిపించినప్పటికీ కూడా అవి ఏంటి కేవలం వెలుగు, నీడల కలయిక మాత్రమే ఎలా అయితే అవుతున్నాయో, అలాగే విశ్వ సంబంధమైన రూపాలు కూడా వాస్తవికంగా భ్రాంతిని కలిగిస్తాయంట. అసంఖ్యాక జీవరాశులు గల గ్రహగోళాలు ఒకానొక సమయంలో విశ్వ చలనచిత్రంలోని ఆకృతులే గాని మరేవి కావు అని చెప్తున్నారు. మానవుడి జ్ఞానేంద్రియాలైదింటికి కూడా తాత్కాలికంగా నిజమనిపించే ఈ దృశ్యాలున్నాయి చూడండి కంటికి కనిపించేని అనిత్యము. అలాగే మానవ చైతన్యం అనే తెర మీద అనంత సృజనాత్మక కిరణం ప్రసరింపజేసినవే ఇవన్నీ అని చెప్తున్నారు. ఇక్కడ మానవ చైతన్యం అనే తెర మీద ఏ ఏ అనంత సృజనాత్మక కిరణం అంటండి. దీని ద్వారానే ఇదంతా జరుగుతుంది అని చెప్తున్నారు. సినిమా ప్రేక్షకుడు తల పైకెత్తి తెర మీద బొమ్మలన్నీ కూడా నిరాకారమైన ఒక కాంతి కిరణం ద్వారానే కనిపిస్తున్నట్టు మనం చూడవచ్చు. ఎలా అండి ప్రొజెక్టర్ రూమ్ లో నుంచి ఒక ఆహ్, కాంతి ద్వారా వచ్చి తెర మీద మనకి సినిమా అనేది కనిపిస్తుంది గదా! అదనమాట. 'వన్నెవన్నెల జగన్నాటకం' కూడా అదే మాదిరిగానండి ఒక విశ్వమూలం తాలూకు ఏకైక శ్వేత కాంతి నుంచే వెలువడుతుందంట. దేవుడు తన పిల్లల కోసం అనూహ్యమైన తన చాతుర్యంతో తన గ్రహ ప్రదర్శనశాలలో తమ బ్రహ్మాండ వినోదాన్ని ప్రదర్శిస్తున్నాడు. వాళ్ళని నటీనటులని, ప్రేక్షకుల్ని చేస్తున్నాడు. ఒకనాడు పరమహంస గారు యూరప్ యుద్ధ రంగాలకు సంబంధించిన న్యూస్ రీల్ చూడడానికి ఒక సినిమా హాల్‌లో కూడా ప్రవేశించారంట. అక్కడ మొదటి ప్రపంచ యుద్ధం ఇంకా చెలరేగుతూ ఉన్నప్పుడు మారణకాండను ఆ న్యూస్ రీల్ ఎంత వాస్తవికంగా చూపించిందంటే, ఈయన హృదయ వ్యధలో ఆ హాల్ అసల ఎంతో కళ్ళకు కట్టుకు కనిపించిన దృశ్యాన్ని చూసి వ్యధతో హాల్లోంచి బయటకు వచ్చేసారంట. అంతేకాకుండా ప్రభువు అటువంటి బాధని నువ్వెందుకు అనుమతిస్తున్నావు అని ప్రార్థించారంట కదండీ. మిగతాది మరి రేపు తెలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.